వెల్కమ్ బ్యాక్. వాతావరణం ఇప్పుడిప్పుడే సహకరించడంతో ఉత్తర కాశీలో సహాయక చర్యలు పొందుకున్నాయి. యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్లో చిక్కుకున్న యాత్రికులు ఒక్కొక్కరుగా హరిద్వార్ చేరుకుంటున్నారు. అయితే కేదార్నాథ్లో ఉన్న భక్తులు మాత్రం ఇంకా కష్టాలనే ఎదుర్కొంటున్నారు. సహాయక చర్యలకు ఏమాత్రం అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో యాత్రికులు కనీసం మంచినీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. శ్రీనగర్ తర్వాత 3 కిలోమీటర్ల మీద చిన్న బ్రిడ్జ్ ఉంది సార్. ఆ చిన్న బ్రిడ్జ్ కూలిపోయింది. మమ్మల్ని పోలీసు వాళ్ళు అన్నారు అంటే మీరు పై ముందు వెళ్ళొద్దని చెప్పిండ్రు. తర్వాత అక్కడే లాజు లాగి తెల్లారి మళ్ళీ వేరే రూట్ తో కోర్టు ద్వారా నుంచి వెళ్ళొచ్చాం సార్. లాజ్ రూమ్స్ 10 రూమ్స్ పెంచిండ్రు. భోజనం తిప్పలేతుంది, పడతం తిప్పలేతుంది, ఉండడం తిప్పలేతుంది, వర్షం పడుతుంది, దానిలో తిప్పలేతుంది సార్. చాలా బాగలేదు అని చెప్పేది. చాలా అంటే విపరీతంగా ఉన్నది. వేరే కోర్టుగల్ దారి మేము వచ్చిందని చెప్పేది. మరి మీ పోయిన దారి రావడానికి బాగా కష్టం ఉన్నది చెప్పేది. అంటే పూర్తి బంద్ అయిపోయింది. మొత్తం ముందు బంద్ అయిపోయింది, ఇటు బంద్ అయిపోయింది. తర్వాత ఒక వేరే దారి ఉంటే ఆ దారి ప్రకారంగా మేము వచ్చినాం. మేము ఏదో దేవుని దర్శనం చేసుకోవడానికి వస్తే మాకు దర్శనం కాలేదు. అయ్యో ఇంత దూరం వస్తే ఇంత కష్టమాయే, మళ్ళీ ఎప్పుడు వస్తాము అని చాలా బాధ అనిపించిందండి. ఏంటి అయ్యో వెనకకు ఒకట మళ్ళీ ట్రాఫిక్, ఇంత ట్రాఫిక్ ఎలా మేము పోవాలి, చాలా కష్టం అనిపించింది. భయమే లేదు. రోజు ఫోన్లు వస్తూ ఉంటాయి. మేము భూపాలపల్లి మండలం ఆదోనార్ నుండి వచ్చినాము. ఇక్కడ అందరం పర్వాలేదు, మంచిగా బాగానే ఉన్నాం. మీరేమో బాధపడే అవసరం అంటే మొత్తం 40 మంది వచ్చామండి. అక్కడ ఉత్తర కాశీలో చిక్కిపోయారు. 6 రోజులైంది. వాళ్ళకి నిన్న మా ట్రావెల్స్ వాళ్ళేమో భోజనాలను ఏర్పాటు చేశారు. 6 రోజుల నుంచి భోజనాలు ఏమి లేవు. చాలా ఇబ్బంది పాలైపోయారు. అక్కడ కమ్యూనికేషన్ లేదు. ఉత్తర కాశీలో 4-5 రోజులు ఉండిపోయారు. నిన్న వాళ్ళు ఫోన్ చేశారు, షేపుగా ఉన్నాం అనుకుని చెప్పగానే మేము ఆనందపడ్డాం. వాళ్ళ టికెట్లన్నీ క్యాన్సిల్ చేయడానికి వచ్చాను. వాళ్ళు మొత్తం ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. బయ్యారం ఉక్కుపై విపక్షాల ఉద్యమం ఫలించింది. బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేలా విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని సర్కార్ ఒప్పించింది. ఇనుప ఖనిజాన్ని తరలించే ఆలోచన కూడా లేదని అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించింది. మరోవైపు బయ్యారం గనులను విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కంటూ విపక్షాలు తెచ్చిన ఒత్తిడికి సర్కారు తలొగ్గింది. ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో కొత్తగా ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించింది. ఇనుప ఖనిజాన్ని వినియోగించడం, శుద్ధి చేయటం బయ్యారంలోనే జరుగుతుందని శాసనసభకు లిఖితపూర్వకంగా నివేదించింది. స్టీల్ ఫ్యాక్టరీని మొదటి దశలో 1000 కోట్లతో ఏర్పాటు చేస్తారు. మొదటి విడతలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మందికి ఉపాధి లభిస్తుంది. 4000 కోట్ల రూపాయల వ్యయంతో 10 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే ప్లాంట్ నెలకొల్పుతారు. దీని ద్వారా 4000 మందికి ఉపాధి కలుగుతుంది. ఈ మేర విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో ఏపీ ఎండీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఖమ్మం జిల్లా బయ్యారంతో పాటు వరంగల్ జిల్లా గూడూరు, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లిలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు అంగీకరించింది ప్రభుత్వం. మరోవైపు బయ్యారం గనులను విశాఖ స్టీల్ ప్లాంట్కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓయో రిటైర్డ్ ప్రొఫెసర్ జయప్రకాష్ హైకోర్టులో ఈ పిల్ను దాఖలు చేశారు. బయ్యారం గనులను తన హయాంలోనే వైఎస్ బ్రదర్ అనిల్ కు చెందిన రక్షణ స్టీల్స్ కు కేటాయించారు. తర్వాత కిరణ్ కుమార్ ప్రభుత్వం ఈ కేటాయింపుల్ని రద్దు చేసి విశాఖ స్టీల్స్ కు కట్టబెడుతూ 3137 నెంబరు జీవోను జారీ చేసింది. దీనిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సమయంలోనే జయప్రకాష్ హైకోర్టులో పిల్ వేశారు. బయ్యారం గనుల కేటాయింపు జాతీయ అటవీ విధానాన్ని ఉల్లంఘించటమేనని పిల్లో పేర్కొన్నారు. 1957 మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ ఇంకా అటవీ సంపద చట్టాన్ని ఉల్లంఘించారనేది పిటిషనర్ వాదన. తమిళనాడులో రాజ్యసభ ఎన్నికల వేడి రాజుకుంది. 5 స్థానాల్లో అధికారిక అన్నాడీఎంకే గెలుపు ఖాయం. 6వ స్థానం గురించి అన్నాడీఎంకే మినహా అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. డీఎంకే, సిపిఐ, డిఎండికే పార్టీలు ఇతర పార్టీల మద్దతు కోసం నానా తంటాలు పడుతున్నాయి. జూన్ 27న తమిళనాడులో జరగనున్న 6 స్థానాల రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. సంఖ్యాబలాన్ని బట్టి అధికార అన్నాడీఎంకే 4 స్థానాల్లో ఈజీగా విజయం సాధించబోతోంది. మరో స్థానంలో గెలవడానికి ఆ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు అవసరం. 4 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ జయలలిత 3 స్థానాలకే తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. ఒక్కో రాజ్యసభ సీటుకు 34 మంది ఎమ్మెల్యేల అవసరం. సిపిఐ జాతీయ నేత రాజా వినతిని మన్నించిన జయలలిత 4వ స్థానానికి పోటీ చేయడం లేదు. దీంతో రాజా ఎన్నిక కూడా లాంఛనప్రాయమే. తొలుత జయలలిత 5 స్థానాలకు తమ నేతలతో నామినేషన్లు వేయించారు. కానీ సిపిఐ, సిపిఎం నేతల విన్నపంతో నామినేషన్ చివరి రోజున తమ అభ్యర్థి తుంగముత్తుతో నామినేషన్ విత్డ్రా చేయించారు. There is a good will.
there is proper political understanding. Before filing the nomination, I met the Tamil Nadu Chief Minister along with my party leaders. Chief Minister was quite happy. She welcomed us. She assured that our party would extend full support to the CPI candidate, that is me. డీఎంకే అధినేత కరుణానిధి తన గారాల పట్టి కణిమిలిని ఎలాగైనా రాజ్యసభకు మరోసారి పంపాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే డీఎంకేకు తగిన సంఖ్యాబలం లేకపోవడంతో మిగతా పార్టీ సాయం కోరుతున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు షాక్ తగిలింది. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే రాజ్యసభ సీటుపై గురిపెట్టడమే కరుణానిధి కష్టాలకు కారణం. 29 మంది ఎమ్మెల్యేలున్న డీఎండీకేకు మరో 5 ఎమ్మెల్యేలు ఓటేస్తే రాజ్యసభ సీటు ఖాయం. విజయకాంత్కు ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మద్దతు లభించింది. 7 డీఎండీకే ఎమ్మెల్యేలు అన్నా డీఎంకేలోకి ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ చిరకాల ప్రత్యర్థికి చుక్కలు చూపించేందుకు జయ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కళిమిలి ఓటమికి ఆమె పావులు కదుపుతున్నారు. అయితే కరుణానిధి మాత్రం కూతురు గెలుపుపై చాలా నమ్మకంతో ఉన్నారు. చివరి నిమిషంలో పరిణామాలు తనకు అనుకూలంగా మారుతాయని చెబుతున్నారు. ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా లోలోపల జరుగుతున్న రాయబారాలు, బుజ్జగింపులు పార్టీల అంచనాలను తారుమారు చేసే అవకాశం ఉంది. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ బీజేపీ సీనియర్ నేత అద్వానీని కలుసుకున్నారు. ఢిల్లీలో అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు మోడీ. బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ పగ్గాలు చేపట్టాక మోడీ ఢిల్లీ రావడం ఇదే తొలిసారి. పైగా మోడీకి సారథ్య బాధ్యతలపై కినుకు ఊహించిన అద్వానీతో మోడీ భేటీ కావడం బీజేపీలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. బీహార్లో బీజేపీ పిలుపు మేరకు బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. జేడీయూ అడ్డా నలందాలను ఆందోళనల పర్వం కొనసాగుతోంది. ఇక రాజధాని పాట్నాలో అయితే పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. పాట్నా నలుమూలల బీజేపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీహార్లో ఇవాళ రోజున ఆ పార్టీ విశ్వాసఘాతుకు దినంగా పాటిస్తోంది. వాడి వేడిగా సాగుతున్న అసెంబ్లీ, కాకతీయ ఉత్సవాలపై చర్చ. గోదావరికి చేరుతున్న వరద నీరు, మరింత పెరుగుతున్న నీటి మట్టం. ఉత్తరాఖండ్లో సహాయక చర్యలు ప్రారంభం, ఊపిరి పీల్చుకుంటున్న యాత్రికులు. బీహార్లో కొనసాగుతున్న బంద్, పాట్నాలో పరిస్థితి ఉద్రిక్తం.